ఈ తరం హీరోలు సంపాదించడమే కాదు, దాన్ని సరిగా ఎలా ఇన్వెస్ట్ చేయాలో చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. అయితే వేరే రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన హీరోలు చాలా మంది ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ అలాగే విజయ్ దేవరకొండ మాత్రం థియేటర్ బిజినెస్ పై దృష్టి సారించారు. అసలు ఈ కొత్త వ్యాపారంలో వారి లాభాల రూపంలో ఎన్ని కోట్లు వెనకేసుకొస్తున్నారో తెలుసా? మహేష్ బాబు సూపర్ స్టార్. లేటెస్ట్ మూవీకి అతని రెమ్యూనరేషన్ 125 కోట్లు తీసుకున్నారని టాక్ అయితే నడుస్తోంది. అతనికి సొంత ప్రొడక్షన్ తో పాటు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ఉంది. ఏఎంబి దాని పేరు. హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒకటిగా దానికి మంచి పేరుంది. దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ థియేటర్లో మహేష్ కి సగం వాటా ఉందట. దీంట్లో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ నాన్న అరవింద్ కు సొంత ప్రొడక్షన్ కొన్ని థియేటర్స్ లో లీజులు నడుస్తున్నా ఇతను కూడా సొంత మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు పెట్టారు. అమీర్పేట్ లో సత్యం థియేటర్ ని మల్టీప్లెక్స్ గా మార్చారు. ఇంటీరియర్ చాలా బాగుంటుంది. ఈ థియేటర్ కి మహేష్ బాబు ఏఎంబి అంత కాకపోయినా ఏఏఏకి మంచి పేరుంది. ఇది కూడా ఏషియన్ పార్ట్నర్షిప్ లోనే ప్రారంభమైంది. ఇక విజయ్ దేవరకొండ ఏవిడి, ఇది మహబూబ్ నగర్ లో ఉంది. అంత పెద్దది కాదు, కానీ ఇది కూడా ఏషియన్ భాగస్వామ్యంలోనే ప్రారంభమైంది. సో ఈ ప్రతి థియేటర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఏషియన్ సినిమాస్ ఓనర్ సునీల్ నారాయణ్. ఇతనికి దాదాపుగా 150 థియేటర్స్ ఇండియా వైడ్ గా ఉన్నాయన్నమాట. చాలా అగ్రెసివ్ గా ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ఏషియన్ సునీల్ హీరోల్ని భాగస్వామ్యంలో చేయడం వెనుక రీజన్ ఏంటి? తాజాగా ఏషియన్ సినిమాను అధినేత సునీల్ నారాయణ్ మాట్లాడుతూ తమ కంపెనీ భాగస్వామ్యంలో ప్రారంభించిన ఏఎంబి, AAA, ఏవిడి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు 50% వాటా ఉందని చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ వారు సగం డబ్బులు పెట్టారు. ఇయర్ ఎండింగ్ లో లెక్కలు చూసి లాభాల్లో వాళ్ళ షేర్ వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. అంటే వచ్చే లాభాల్లో సగం వీళ్ళదే అన్నమాట. అయితే లాభాలు ఎంత అనేది మాత్రం బిజినెస్ సీక్రెట్. అయితే ఏఎంబి మాత్రం తన లాభాల్లో కొంత భాగాన్ని ప్రజాసేవకు ఖర్చు పెడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. మిగతా ఇద్దరు మాత్రం దీన్ని ఒక బిజినెస్ గానే తీసుకుంటున్నారు.